అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు గెలుపు సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని జనసేన కార్యాలయంలో మంజునాథ్ గౌడ్ మరియు జనసేన కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బాణా సంచార కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాయదుర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఉండి గెలుపు కోసం అహర్నిశలుగా పని చేసిన కార్యకర్తలకు అండగా ఉండి రాయదుర్గం అభివృద్ధి తోడ్పడుతామని తెలిపారు. ఓకే ఓకే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వం, కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వం, కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వం, మంజునాథ్ గౌడ్ గారి నాయకత్వం, మంజునాథ్ గౌడ్ గారి నాయకత్వం. ఆంధ్ర రాష్ట్రం జగన్ పరిపాలన ఎంత విసిగిపోయిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విముక్తి తెచ్చిన కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన రాయదుర్గంలో కూటమి అభ్యర్థి శ్రీ కాలువ శ్రీనివాసులు గారిని 42,000 మెజార్టీతో గెలిపించిన రాయదుర్గం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నాతోటి జన సైనికులు, జనసేన కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన కాలువ శ్రీనివాసులు అన్న గారికి ఎవరైతే కష్టపడి పనిచేశారో అందరికీ ఖచ్చితంగా కాలువ శ్రీనివాసులు అన్న గారు తోడు ఉంటారు. జనసేన పార్టీ తోడు ఉంటుంది.